కాక్టైల్ ఇది ట్రై కాక్టైల్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సో అట్లా కాక్టైల్ అంటే మందనా? అట్లా కాదు, టీజర్ ట్రైలర్ అంటే టీజర్ ట్రైలర్ బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు అంతే. ఇది జస్ట్ ఎంటర్టైనింగ్ అంతే. బట్ ఇంకా మనం ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? ప్రమోషనా ఫిబ్రవరి 13 వస్తుంది వస్తుందని చెప్పడానికి. డేట్ ఎస్ 2026. 2026. ఇందాక గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదే అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్ అదే ఇదంతా చూసినా నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు, ఫ్యామిలీ వాల్యూస్. అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లే కానీ అంటే ఊరు? హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే మంగళంపేట. ఇంట్లో పుట్టినావా నువ్వు? హాస్పిటల్లో పుట్టలే? హాస్పిటల్లో పుట్టలే. ఎందుకు? అదే అదే క్రేజీ, మా ఊర్లో హాస్పిటల్ లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు, నల్లజర్లకు అల్లునివి. సో చెప్పు, నీకు మంగళంపేట నా ఫ్యామిలీలో చిచ్చు పెడతావు. సో చెప్పు, నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా, అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్న ఊరు ఇష్టం. అత్తమ్మ వాళ్ళంటే కొంచెం ఇరిటేటింగ్ ఆ టైప్ కదా. ఇంకా మామ ఎందుకు అదే మామూలుగా ఆడుతున్నా మామ లేదు, ఇంకా అంటే ఒకటోసారి వెళ్ళా, బట్ గుడ్. ఇరిటేషనా? సో ఎట్లుండే ఫస్ట్ కొత్త అల్లునికి వాళ్ళు ఏమేమి ఫ్యామిలీ అంటే ఎట్లా అంటే నువ్వు చెప్పి పంపిస్తావు కదా, ఏది పడితే అది తిరగ పెట్టా, ఈ స్వీట్లే తినాలి. సో మంచిగా ఉండే మామ. ఫస్ట్ సంక్రాంతి గుడ్. అవునా? 2 రోజులకు నువ్వే పిలిచేసావు కదా. నల్లజర్ల అంటే ఇది మన ఇటే కదా, తూర్పు గోదావరి దిక్కే వస్తుంది కదా. సో చెప్పు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎట్లా అల్లునికి ఏం చేశారు, అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు, వాళ్ళు నిన్నేమన్నా గొడవలు ఏమన్నా అయినాయా? అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికైతే అవ్వలేదు మరి. సో ఇప్పుడు అది ఎందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు చెప్పినావు కదా, ఎందుకో మా అత్తమ్మకి మా అమ్మకు పడట్లేదని చెప్పినావు కదా. అది అవునా? నేను చెప్పానా? చెప్పలేదా? ఓహో చెప్పలేదు, అంతే. ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి. అట్లా ఒకసారి మాట్లాడమ్మా, మీ అమ్మతో వచ్చి మాట్లాడన్నా. వద్దు మామ, నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకొని చెప్పి నువ్వు నాకు చెప్పినా నాకు మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండే మామ, రోజు బాధపడి ఇంత అవుతుండే. నాకు ఎందుకో మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి నెట్లు కూడా పట్టించుకోవు కనీసం. నువ్వన్నా పట్టించుకొని నేను పట్టించుకొని నీ పెళ్లి చేస్తే, అందుకే అది కంకణం కట్టుకొని నీ పెళ్లి చేసిన. ఎక్కడ కంకణం? కంకణమా? అది ఏలది పెళ్లి అయిపోయింది కాబట్టి తీసుకుపడేసాం, ఇంకా వేరే వాడికి కడతావు. సరే ఏంది ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చినాం అసలు? ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా,